దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకసారి అబ్రహాం గారిని పరిశోధించెను అని లేఖనం కనబడుతుంది. పరిశోధిస్తూ ఉంటాడు. అబ్రహాం గారికి ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరు ఇస్సాకు. ఆయనని బలి ఇవ్వడానికి, బలి కావాలని కోరుకుంటాడు. అంటే ఈయన పరిశోధించడానికి కొన్ని సమయాల్లో దేవుడు ఒక్కొక్కసారి ఒక మనిషిని శోధిస్తూ ఉంటాడు. శోధించడం కాదు, పరిశోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ విశ్వాసం ఎంత ఉంది. ఈరోజు నువ్వు అబ్రహాం గారిని లేక పుట్టినట్టు ఏకైక కుమారుడు, తన వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. అప్పటికి సారాయి కూడా లేదు ఇంకా. అయితే అబ్రహాం గారికి పుట్టినటువంటి ఏకైక కుమారుడు తన సారాతో చెబుతూ ఉంటాడు, ఇదిగో కుమారుడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్తానన్న మాట తనతో చెప్పలేదు, కానీ తన మనసులో అనుకుని తన కుమారుని తీసుకుని ఆరాధన చేయడానికి అని చెప్పి తీసుకెళ్తాడు. కానీ అక్కడ జరిగింది ఆయన బలి ఇవ్వడానికి. కానీ ఆయన ఆగలేదు, వెనకాడలేదు. కాబట్టి దేవుడు బహుగా కుమారుని దీవించాడు. ఈరోజు నీకు శోధన వచ్చింది, సమస్య వచ్చింది, మరి ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, తిండి లేదు, దారిద్ర్యం అనుభవిస్తున్నాను. ఇవన్నిటికీ కూడా కారణం దేవుడు అనుమతించిందే నీ జీవితంలోనికి రాదు. సహోదరుడా, నిన్ను పరిశోధించడానికే. నువ్వు పరిశోధించినప్పుడు నువ్వు నిలబడితే చాలు, దేవుడు అబ్రాహాములాగా నిన్ను దీవిస్తే ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.